కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధం ముగిశాక మీరు ఎన్నో వేల లక్షల మంది యోధులను చంపారు. ఎంత ధర్మ యుద్ధం చేసినా ఇది పాపమే. ఈ పాపాలని పోగొట్టుకోవడం కోసం వెళ్లి శివుడిని దర్శించుకోండి అని శ్రీకృష్ణుడు చెబుతాడు. దాంతో పాండవులు కాశీకి ప్రయాణిస్తారు. కానీ కృపాచార్యుడు లాంటి వాళ్ళని అధర్మంగా చంపినందుకు శివుడికి పాండవులని కలవడానికి ఇష్టం ఉండదు. అందుకే ఒక ఎద్దు రూపంలోకి మారి హిమాలయాలకు వెళ్లిపోతాడు. అది గమనించిన పాండవులు ఆ ఎద్దు వెనకాలే వెళుతూ ఉంటారు. శివుడు కోపంతో ఇక వీళ్ళు నన్ను వదిలేలా లేరు అని శివుడు ఆ ఎద్దు రూపంలోనే భూమిలోకి వెళ్లిపోతూ ఉండగా భీముడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఎద్దు వెన్నుపూస అయిన మూపురాన్ని గట్టిగా లాగుతాడు. దాంతో శివుడు అంతర్ధానం అయిపోయి ఒక శివలింగం రూపంలోకి మారిపోతాడు. ఆ చోటనే పాండవులు ఆ శివలింగానికి ఒక మందిరాన్ని నిర్మిస్తారు. ఆ ఆలయమే మన కేదార్నాథ్ ఆలయము. ఇప్పటికీ కూడా ఆ శివలింగం ఒక ఎద్దు మూపురం రూపంలోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్లారా? కామెంట్ చేయండి. హర హర మహాదేవ.